అందరికీ నమస్కారం. నేను మీ పవన్ కృష్ణ. మీరు చూస్తున్నది స్క్వేర్ టాక్స్. 7వ తారీఖున మన ఇండియా పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టుల క్యాంపుల మీద ఎప్పుడైతే దాడి చేసిందో, ఆ నెక్స్ట్ డే అమెరికాకి సంబంధించిన ఒక ఎయిర్ ఫోర్స్ బృందం ఒకటొచ్చి బంగ్లాదేశ్‌లో ల్యాండ్ అయింది. అయితే ఒక రకమైన యుద్ధం లాంటి వాతావరణం నెలకొన్న ఈ సమయంలో అమెరికా సడెన్‌గా ఎందుకు ఇక్కడికొచ్చింది? అది కూడా ఎయిర్ ఫోర్స్ బృందం మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌కి ఎందుకొచ్చిందని చెప్పేసి చాలామంది అనుమానంగా చూసారు. అయితే ఇప్పుడు దాంట్లో కొన్ని లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ గూడా జరిగాయి. దాని గురించి ఇవాళ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. దీని గురించి ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోకి వచ్చారు మన సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఏం జరుగుతుందంటారు మొత్తానికి? అంటే బంగ్లాదేశ్‌తోని నిన్న మొన్నటి దాకా అమెరికాకి అంత సత్సంబంధాలు లేవు. అంటే జో బైడెన్ ఉన్న టైంలో ఇతను కొత్త ప్రధాని అనేది వచ్చారు. అండ్ షేక్ మొహమ్మద్ హసీనా యూనస్. వెళ్ళిపోయారు. యాహ్! అయితే మొహమ్మద్ యూనస్‌కి ట్రంప్‌కి పడదనుకుంటున్న సమయంలో మళ్ళీ ఏంటి సఖ్యత ఏమన్నా కుదిరిందా వీళ్ళిద్దరి మధ్య? అంతర్జాతీయ రాజకీయాలు ఎట్లుంటాయంటే వ్యక్తిగతమైన భావోద్వేగాల మీద ఆధారపడి ఉండవు. ఓకే. హ్మ్. మొహమ్మద్ యూనస్‌కి, జో బైడెన్‌కి మంచి రిలేషన్ ఉన్నదనేది నిజం. హ్మ్. ట్రంప్‌కి, మొహమ్మద్ యూనస్‌కి మధ్య అంత సఖ్యత ఉండదని మనం అనుకున్నది కూడా నిజం. రైట్. అయితే మనం అనుకున్నాం గానీ నిజంగా వ్యక్తుల మధ్యలో ఉండవు రాజకీయాలు. అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడు దేశాల మధ్యలో సాగుతుంటాయి. హ్మ్. వ్యవస్థలుంటాయి. బంగ్లాదేశ్ అనేది ఒక సిస్టమ్. అమెరికా అనేది ఒక సూపర్ పవర్. అమెరికాకి బంగ్లాదేశ్‌తో ఉండే లాభనష్టాలనేవి జో బైడెన్ పోయి ట్రంప్ రాగానే సడెన్‌గా ఏం మారిపోవు. అన్ని పరిస్థితులు ముందట్లాగానే ఉంటాయి. మనం ఒకసారి వెనక్కెళ్తే మన దృష్టి కొంత ఏప్రిల్ 22 తర్వాత పహల్గామ్ అటాక్ తర్వాత పూర్తిగా పాకిస్తాన్ మీదకెళ్ళిపోయింది. అవును. కానీ అంతకుముందు మనం ఎక్కువ మాట్లాడుకుందేంటి బెంగాల్, పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్‌లో అల్లర్లు జరిగాయి. అవును. ఈ అల్లర్లు జరిగినప్పుడు వక్ఫ్ సవరణల బిల్లుకి వ్యతిరేకంగా అని చెప్పి రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ రోడ్డు మీదకొచ్చిన వాళ్ళు ఇండియన్ ముస్లిమ్సా? ఇండియన్ ముస్లిమ్స్ ముసుగులో బంగ్లాదేశీ ముస్లింలా అనేది కూడా ఒక పెద్ద చర్చ సాగింది. అవును. ఓకే. మన దేశంలో అక్రమ బంగ్లాదేశీలు ఎంతమంది ఉంటారనేది చాలా అంటే కామన్ విషయం. అదేం పెద్దగా మనం షాక్ అవ్వాల్సింది కూడా కాదు. మన మధ్యలోనే మనకు చాలా సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళు కూడా బంగ్లాదేశీలు అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ లాంటి ప్రాంతంలో. ఎందుకంటే ఇక్కడికి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు, స్థిరపడిపోతున్నారు. వాళ్ళని చూస్తే కూడా అర్థం కాదు. మనం ఒకప్పుడు అఖండ భారత్‌లో భాగం కాబట్టి చూస్తే కూడా అసలు వాళ్ళు పశ్చిమ బెంగాలోళ్ళు అనుకుంటాం మనం. హ్మ్. కోల్‌కతా నుంచో వచ్చిండనుకుంటాం గానీ, వాడు ఢాకా నుంచి వచ్చిండనేది ఎట్లా గుర్తుపడతాం? సో, ప్రభుత్వం గుర్తించి వెనక్కి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోహింగ్యాలని, అక్రమ బంగ్లాదేశీలని వీళ్ళందరిని. అయితే మొన్న యుద్ధం అదే ఆపరేషన్ సింధూర్‌కి ముందు పాకిస్తానీలని గూడా వెనక్కి పంపించేటప్పుడు మనకేమైంది? మనం షాక్ అయ్యే విధంగా ఇంతమంది పాకిస్తానీలు మన దేశంలో ఉన్నారా? చాలా మంది పెళ్ళిళ్ళు గూడా ఆ! చేసుకున్నారు. ఇక్కడున్న అమ్మాయిల్ని అక్కడోళ్ళ అబ్బాయిలొచ్చి పెళ్లి చేసుకోవడం, లేదంటే అక్కడ అబ్బాయిలతో ఇక్కడున్న అమ్మాయిలకు పెళ్ళిళ్ళవ్వడం. కానీ ఇక్కడే ఉండి ఇక్కడే పిల్లల్ని కనేసి, ఇక్కడ పౌరసత్వం తీసుకునే ప్రయత్నాలు జేయడము. అంటే అనేక రకమైన గ్రౌండ్ లెవెల్ అవకతవకలైతే జరుగుతున్నాయి మన దేశంలో. భారతదేశంలో భారతీయులు మాత్రమే ఉంటారంటే ఎన్ఆర్‌సీ లాంటిది జరపాలి. నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అనేది జరగాలి. అన్ని దేశాలకు ఉంటది. మన దేశంలోనే వశాత్తు మతపరమైన రాజకీయాల వల్ల సెక్యులర్ ఆహ్, ఏమంటారు డ్రామేబాజీ వల్ల అది హ్మ్. జరగలేదు. హ్మ్. బీజేపీ వచ్చినాక జరుగుతదనుకుంటే ఇంకా డిలే అవుతుంది. దానికి అనేక కారణాలు. అయితే దేశ భద్రత దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్, హిందుత్వ లేకపోతే సెక్యులరిజం ఇవి కాదు ఇంపార్టెంట్. అసలు మన దేశంలో ఇండియాలో ఇండియన్సే ఉండాలి. హ్మ్. ఎవడంటే వాడొచ్చి ఉంటే ప్రమాదం ఎవరికి అంటే అందరికీ ప్రమాదం. దేశం మొత్తానికి ప్రమాదం. రైట్. సో, వాళ్ళు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో చెప్పలేము మనం. ముర్షిదాబాద్‌లో అదే జరిగింది అని ఒక టాక్ ఉంది. ఏమని? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ మతోన్మాద మూకలేవైతే ఉన్నాయో అవి లోకల్‌గా ఉన్న ముస్లింలలో కొంతమందితో కలిసిపోయి, అందరూ కాదు కొంతమందితో కలిసిపోయి హిందువుల ఆస్తుల్ని, హిందూ స్త్రీలని టార్గెట్ చేస్తూ హింసకు పాల్పడ్డారు ముర్షిదాబాద్. హుహు. అది చర్చ జరుగుతూ వెస్ట్ బెంగాల్‌లో గవర్నర్ పాలన పెట్టాలి ఇవన్నీ మాట్లాడుతున్నంతలో ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరగగానే దృష్టి అంతా ఇటు మళ్ళిపోయింది. అయితే ఈ దృష్టి మళ్ళిన సందర్భంలో మొహమ్మద్ యూనిస్ అనేవాడు ఖాళీగా కూర్చోలేదు. బంగ్లాదేశ్ అనధికార ప్రధానిగా కొనసాగుతున్నాడు. అతన్నెవరు ఎంపిక చేసుకోలేదు. మొహమ్మద్ యూనిస్‌ని తీసుకొచ్చి అమెరికా ఇక్కడ ప్లాంట్ చేసింది. ఓకే. జో బైడెన్ ఉన్నప్పుడు షేక్ హసీనాకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లు జరిగినప్పుడు షేక్ హసీనా దేశం విడిచి పారిపోయే పరిస్థితొచ్చింది. హ్మ్. ఆ తర్వాత మహమ్మద్ యూనిస్‌ని తీసుకొచ్చారు. అతన్ని ప్రజలు ఎన్నుకున్నారా? ఎన్నుకోలేదు. అతను ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు పెడతాను అంటే ఎప్పటిదప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ విషయంలో భారతదేశానికి కాదు ఆహ్, అక్కడున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని ఒక పార్టీ ఉంది. అంటే షేక్ హసీనా పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ అన్నమాట.
వాళ్ళకి కూడా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఎన్నికలు పెడితే గెలిచి పొలిటీషియన్స్ అధికారంలోకి రావాలనుకుంటారు గానీ, సైన్యం సహకారంతోనో, అమెరికా సహకారంతోనో మొహమ్మద్ యూనిస్ అనే ఒక డమ్మీ నాయకుడు కూర్చొని తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు ఒప్పుకుంటారు ఎవరైనా? వాళ్ళకి కూడా ఇబ్బందుంది. హ్మ్. కానీ బంగ్లాదేశీ ప్రజలకి, బంగ్లాదేశీ పొలిటీషియన్స్‌కి ఇష్టం లేకున్నా కూడా మొహమ్మద్ యూనిస్ అధికారంలో కొనసాగుతున్నాడు. రైట్. ఎవరి మద్దతుతోని? మొదటి రోజు నుంచి అమెరికా మద్దతుతోనే కొనసాగుతున్నాడు. హ్మ్. షేక్ హసీనా ఆల్రెడీ చెప్పింది. ఎందుకు ఈ మొహమ్మద్ యూనిస్‌ని తీసుకొచ్చి పెట్టిండ్రు అమెరికా వాళ్ళు? అంటే షేక్ హసీనా దగ్గర అమెరికా ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటంటే సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని బంగ్లాదేశ్ దగ్గర ఒక చిన్న భూభాగం ఉంది. చిన్న దీవి. ఏది అరే బంగాళాఖాతంలో ఉందది. అది ఎక్కడుంటది అంటే బంగ్లాదేశ్‌కి, మయన్మార్‌కి మధ్యలో దగ్గర ఒక దగ్గరగా ఒక ఉంటది. స్ట్రాటజిక్ ఆ! లొకేషన్ అని విన్నాను అంటే నేనది. సెయింట్ మార్టిన్ ఐలాండ్‌లో అమెరికా గాని వచ్చి విమానాలు దించుకొని కూర్చుంటే, ఇండియా మీద, బంగ్లాదేశ్ మీద, మయన్మార్ మీద, చైనా మీద చైనా. కూడా నిఘా పెట్టగలుగుతదనమాట. అక్కడి నుంచి చైనా నౌక వెళ్ళినా అంటే ఆర్మీ సైనికపరమైనదైనా సరే, నార్మల్ రవాణా నౌక అయినా సరే, వీటి మీద దృష్టి పెట్టడం అమెరికాకి ఈజీ అవుతుంది. సో, అంటే మొత్తం మీద ఏంటి భారత ఉపఖండం, ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద పట్టు బిగించడానికి అమెరికాకి ఆ దీవి కావాల్సొచ్చింది. హ్మ్. సో, అప్పుడు జో బైడెన్ అడిగాడు షేక్ హసీనాని తన మనుషుల చేత పంపించి అది ఇవ్వమని అడిగాడు. ఆమె ఒప్పుకోలేదు. ఎవరైనా సరే తమ భూభాగంలోకి అమెరికా వచ్చి తిష్ట వేస్తానంటే ఒప్పుకోరు. ఒప్పుకుంటే ఏమవుతుందో కొన్ని దేశాలు ఆల్రెడీ చూపించినాయి. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మీద దాడి చేస్తామంటే తన భూభాగాన్ని అమెరికాకి వాడుకొనిచ్చింది గదా! ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అంటే పాకిస్తాన్‌కి అమెరికా గురించి ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుందనమాట. అమెరికాకి శత్రువుగా ఉంటే ప్రమాదం. కానీ అమెరికాకి మిత్రుడుగా ఉంటే మాత్రం అది ప్రాణాంతకం. హ్మ్. ఇది ఇంగ్లీష్‌లో చెప్తారనమాట. ఎందుకు అంటే అమెరికా తన శత్రువులని ఎంత దెబ్బ కొడతదో మిత్రులను అంతకంటే దారుణంగా దెబ్బ కొడతది. వెన్నుపోటు. అందుకని అమెరికాతో చాలా జాగ్రత్తగుండాలి. అమెరికా అడిగినప్పుడు షేక్ హసీనా సెయింట్ మార్టిన్ దీవి ఇవ్వడం గాని, బంగ్లాదేశ్‌లోకి యాక్సెస్ ఇవ్వడం గాని ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే ఏమైంది? జో బైడెను ఆమె ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచినప్పటికీ, ఒక డమ్మీ ఉద్యమము, కృత్రిమమైన వ్యతిరేకత, తిరుగుబాటు తీసుకొచ్చి విద్యార్థుల చేత, మతోన్మాదుల చేత, జమాతే ఇస్లామీ అని అక్కడ ఒక సంస్థ ఉంటది. ఆ సంస్థలో ఉన్న మతోన్మాదుల చేత అరాచకం సృష్టించి, అనార్కీ తీసుకొచ్చి ఆమె పారిపోయేలాగా చేసింది. జస్ట్ 45 మినిట్స్‌లో ఆమె ఇండియాకొచ్చి దిగిపోవాల్సొచ్చింది ఢిల్లీకి. త్రిపుర నుంచి ఢిల్లీకొచ్చింది. సో, ఇప్పుడు షేక్ హసీనా పార్టీ షేక్ హసీనా ఢిల్లీకొచ్చి బంగ్లాదేశ్ వదిలేసి ఇండియాకొచ్చింది. ఆమె పార్టీని గూడా ఈ పహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత మనమందరం పాకిస్తాన్ గొడవలో ఉన్నప్పుడు ఈ మొహమ్మద్ యూనిస్ అనేవాడు అవామీ లీగ్‌ని బ్యాన్ చేసాడు. హ్మ్. అంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే అందులో పాల్గొనడానికి లేదు అవామీ లీగ్. ఆ! అంటే ఏదో ఒక విధంగా షేక్ హసీనా మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకుండా శాశ్వతంగా ఆమెని పదవికి దూరం చేయాలని చూస్తున్నాడు మొహమ్మద్ యూనిస్. ఎందుకు? షేక్ హసీనా భారత్‌కి అనుకూలంగా ఉండే నాయకురాలు. రైట్. ఆమె అక్కడికొచ్చింది అంటే అమెరికా ఆటలు గాని, చైనా ఆటలు గాని సాగవు. ఇండియాకి బంగ్లాదేశ్ మీద ప్రత్యేక దురుద్దేశాలేం లేవు. కానీ బంగ్లాదేశ్ మన పక్కనే ఆనుకోనుంది. అది ఒకప్పుడు మన దేశంలో అంతర్భాగం గదా! కాబట్టి దాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకోవడం మనకు స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్. రైట్. ఓకే. బంగ్లాదేశ్ చైనా తొత్తుగానో, అమెరికా తొత్తుగానో మారిపోతే అది మన దేశ భద్రతకి ప్రమాదం. హ్మ్. అందుకని ఇండియా చేసే ప్రయత్నాలు ఇండియా చేస్తుంది. అయితే ఈ మధ్య క్రమంలో మహమ్మద్ యూనిస్ అనేవాడు అమెరికాకి మొదటి నుంచి పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి మా అమెరికా ఏది చెప్తే అది చేస్తాడు. హ్మ్. ఇప్పుడు మనం మళ్ళీ ప్రెజెంట్‌లోకొస్తే మొన్న మార్చి 7 తారీఖున దాడి మొదలైన తర్వాత అందరి దృష్టి అక్కడున్నప్పుడు అమెరికా విమానం వచ్చి అక్కడ చేరింది అని న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకొచ్చింది? అంటే బంగ్లాదేశ్‌కి ఒక పెద్ద సమస్య ఏంటంటే రోహింగ్యాలు. రైట్. రోహింగ్యాలు మన దేశంలోకి ఎంతమందొచ్చారనేది పక్కన పెడితే, బంగ్లాదేశ్‌లో ఇంకా చాలా కొన్ని వేల మంది అక్కడున్నారు. హ్మ్. పర్టిక్యులర్‌లీ కాక్స్ బజార్ అనే ప్రాంతంలో ఉన్నారు. ఇదెక్కడుంటది అంటే మయన్మార్ బార్డర్‌లో ఉంటది. మయన్మార్‌లో ఉన్న ఆర్మీ అప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం గూడా ఉండింది. రోహింగ్యాలని తరిమేసినప్పుడు హ్మ్. మయన్మార్‌లో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ కూడా ఉండే. అయినా గూడా అక్కడున్న పొలిటీషియన్స్ మిలిటరీ అందరూ కలిసి ఈ రోహింగ్యాలని అంటే మయన్మార్ ముస్లిమ్స్‌ని టార్గెట్ చేసి వెళ్ళగొట్టేసారు అక్కడి నుంచి. ఎందుకు అంటే వాళ్ళు కొంత ఆహ్, హ్మ్, చట్ట వ్యతిరేకంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, మతోన్మాదంతో ప్రవర్తించడము. అట్లనే బంగ్లాదేశ్ తరఫున రోహింగ్యాలు మయన్మార్‌లో అశాంతి సృష్టిస్తున్నారనేది మయన్మార్ ఆరోపణ. ఇప్పుడు వాళ్ళని తరిమేయడంతో వాళ్ళందరూ ఒకేసారి వచ్చి బంగ్లాదేశ్ మీద పడ్డారు. అప్పుడు షేక్ హసీనా ప్రధానిగుంది. కానీ ఆమె ఏం చేయలేని పరిస్థితుల్లో
వాళ్ళందరినీ ఆ కాక్స్ బజార్‌లో తాత్కాలిక ఆశ్రయం ఇవ్వడం జరిగింది. అక్కడికి పోతే ఇప్పుడు కూడా మనకు టెంపరరీగా ఏసిన టెంట్స్‌లో బోలెడు మంది రోహింగ్యాలు కనిపిస్తారు. హ్మ్. ఒక్కొక్కరికి ఎక్కువ మంది భార్యలు ఉండడము, ఎక్కువ మంది పిల్లలను ఉండడం అనేది రోహింగ్యాల్లో సర్వసాధారణం. ముస్లింలలో మల్టిపుల్ మ్యారేజెస్ ఉంటాయి గదా! బట్ రోహింగ్యాలు ఇంకా ఎక్కువ. ఒక్కొక్కరి కుటుంబంలో 24 మంది, 13 మంది, 15 మంది అట్లా ఉంటారు. సో, కొన్ని వేల మంది రోహింగ్యాలు ఇప్పుడు అక్కడున్నారు. వాళ్లకు మేము మద్దతు పలుకుతున్నాము. వాళ్ళకేదో సహాయం చేస్తామనే నెపంతోని యూఎన్ఓలో జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో గుటెరస్ అతనొచ్చి ఈ మన పాకిస్తాన్, ఇండియా మధ్య గొడవ జరుగుతున్నంతలో అక్కడ పర్యటించి కొంత డ్రామా నడిపి వెళ్ళిపోయాడు. అతను వచ్చిందెందుకు అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి. అది అమెరికాకి హెల్ప్ అయ్యేటట్టుగా. హ్మ్. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఇన్ పాకిస్తాన్ బర్మాలో బంగ్లాదేశ్‌లో ఉన్న రోహింగ్యాలకు సాయం జేయడానికి బంగ్లాదేశ్‌కి, మయన్మార్‌కి మధ్య ఒక కారిడార్ అంటే ఏంటి? అక్కడ స్వేచ్ఛగా ఈ అంతర్జాతీయ విమానాలొచ్చి దిగేసి సహాయ సహకారాలు ఇప్పుడు ఇజ్రాయెల్, గాజా మధ్యలో గూడా హ్యుమానిటేరియన్ కారిడార్స్ కొన్నుంటాయి. హ్మ్. ఏంటి అంటే అక్కడికొచ్చి ఈ గాజాలో ఉన్న తిండికి ఇబ్బంది పడుతున్న యుద్ధ బ క్షతగాత్రులు, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విమానాల్లో సామాగ్రి గాని అవన్నీ తీసుకొచ్చి ఇవ్వడానికి ఉంటుందనమాట. హ్మ్. సో, ఒకసారి ఆ కారిడార్ ఏర్పడిన తర్వాత అక్కడికొచ్చే విమానాల్ని గట్టిగా ఆపడానికి ఎవరికీ అవకాశం ఉండదు. ఓకే. యూఎన్ఓ ద్వారా ఇప్పుడు అమెరికా చేసిన కుట్ర ఏంటంటే బంగ్లాదేశ్‌లో అట్లాంటి ఒక కారిడార్ సృష్టించి, మొహమ్మద్ యూనిస్ అనేవాడు సంతోషంగా సంతకం పెట్టేసాడు. ఆ కారిడార్ కోసం. హ్మ్. కానీ ఈ మొహమ్మద్ యూనిస్ ఈ కారిడార్‌కి అవకాశం ఇస్తున్నప్పుడు అంటే బంగ్లాదేశ్ భూభాగంలో అమెరికా విమానాలొచ్చి దిగడానికి మొహమ్మద్ యూనిస్ అనేవాడు పర్మిషన్ ఇచ్చాడు. కానీ చర్చించాడా? బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రతిపక్ష నేతలతో గాని, రాజకీయ నాయకులతో గాని, షేక్ హసీనా మనుషులతో చేయలేదు. ఆమెకు వ్యతిరేకమైన వాళ్ళతో చేయలేదు. జమాతే ఇస్లామీ లాంటి మత సంస్థలతో చేయలేదు. అంటే బంగ్లాదేశ్‌లో ఉన్న ఏ స్టేక్ హోల్డర్‌తో కూడా మొహమ్మద్ యూనిస్ చర్చించలేదు. ఓకే. తన సొంత నిర్ణయం తీసేసుకున్నాడు అమెరికాకు అనుకూలంగా. ఇప్పుడు ఆ మొహమ్మద్ యూనిస్ చేసిన సంతకం ఆధారంగా అమెరికా ఏం చేస్తుందంటే విమానాల్ని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఓకే. ఎవరికి రోహింగ్యాలకు సహాయం అని చెప్పి చెప్తుంటది. ఓకే. వాళ్ళక్కడికి ఏం తెస్తారు ఫుడ్డు లేకపోతే బట్టలు అట్లాంటివేవో తీసుకొస్తారు మొత్తానికి. ఈ శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలకి హెల్ప్ చేస్తున్నామనే నెపంతో మయన్మార్‌లో ఉన్న రఖైన్ స్టేట్ అని ఒక ప్రాంతం ఉంది. ఈ రఖైన్ స్టేట్ అనే ప్రాంతంలో అరాకన్ ఆర్మీ అనే ఒక సైన్యం ఉంది. అవును. వీళ్ళ అది గురించి చాలా ప్రైవేట్ విన్నాను. సైన్యం. యాహ్! అంటే మయన్మార్‌ని పరిపాలిస్తున్న జుంటా వేరు. మయన్మార్ అఫీషియల్ ఆర్మీ వేరు. వీళ్ళు వేరు. వీళ్ళు తిరుగుబాటుదారులు. అంటే మయన్మార్ ఆర్మీకి, ఈ అరాకన్ ఆర్మీకి పడదు. వీళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. అరాకన్ ఆర్మీ మయన్మార్ ఆర్మీ దగ్గర నుంచి లాగేసుకుంది. ఏది రఖైన్ స్టేట్. ఈ రఖైన్ స్టేట్ బంగ్లాదేశ్‌ని ఆనుకొని ఉండే సరిహద్దు రాష్ట్రం. ఇప్పుడు ఈ అరాకన్ ఆర్మీని మచ్చిక చేసుకొని ఆయుధాలు గాని సప్లై చేస్తే వాళ్ళు ఎవరి మీద వాడతారవి? పోయి మయన్మార్ మెయిన్ ఆర్మీ మీద వాడతారు. అవును. మయన్మార్ మెయిన్ ఆర్మీ మీద వాడేసి మయన్మార్‌ని ఇంకా అన్‌స్టేబుల్‌గా చేస్తే ఎవరికి నష్టం? చైనాకి. ఎందుకు చైనాకి నష్టం అంటే మయన్మార్ ప్రధాన ఆర్మీ ఏదైతే ఉందో, మయన్మార్ రాజధాని ఉంది కదా! రంగూన్ అనేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని వేరే పేరు పెట్టారు. ఆ మయన్మార్ క్యాపిటల్ సిటీ ఎవరి చేతిలో అయితే ఉందో, ఆ జుంటా మా ఆర్మీ ఏదైతే ఉందో, అది చైనా చెప్పు చేతల్లో ఉంది. ఓకే. ఇప్పుడు అమెరికా వాళ్ళని చెక్ పెట్టడం కోసం ఈ రఖైన్ స్టేట్‌లో ఉన్న అరాకన్ ఆర్మీకి ఆయుధాలు ఇవన్నీ ఇస్తుంది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బంగ్లాదేశ్‌లో రోహింగ్యాల కోసం వచ్చే విమానంలో పెట్టి అవన్నీ పంపించి వాళ్ళకి ఇస్తారనేది ఒక అనుమానం. అది గాని జరిగితే ఈ అరాకన్ ఆర్మీ మయన్మార్‌లో అరాచకం సృష్టిస్తది. సృష్టించినప్పుడు మయన్మార్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మయన్మార్ డిస్టర్బ్ అయితే ఎవరికి నష్టం అంటే చైనాతో పాటు ఇండియాకి కూడా డిస్టర్బ్. ఎందుకు? ఇండియా పక్కనే ఉంది కదా మయన్మార్. రైట్. అక్కడ అరాచక పరిస్థితులుంటే ఏమవుతది? కొందరు శరణార్థుల్లాగా భారతదేశంలోకి చొరబడతారు. భారతదేశానికొస్తారు. అవును. లేదు, ఇప్పుడు ఇంతకుముందు మనకు మణిపూర్‌లో గొడవలు చాలా నెలలు నడిచినాయి గదా! మొన్నటి వరకు. అవును. అక్కడ జరగడానికి కారణం గూడా ఏంటి? మయన్మార్‌లోంచి వచ్చే క్రిస్టియన్ మతస్థులైన కుకీలు. ఈ కుకీలు మయన్మార్ నుంచి పారిపోయి లేదా ఉద్దేశపూర్వకంగా గాని వస్తారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఆయుధాలు తీసుకురావడం, స్మగ్లింగ్ చేయడం ఇవన్నీ చేస్తారు. డ్రగ్స్, ఆయుధాలు ఇవన్నీ తెస్తుంటారు. వాళ్ళు తెచ్చిన తర్వాత మణిపూర్‌లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినంక కుకీలకి, మైతీలకి పడదు. ఎందుకు? మైతీలు స్థానికులు. కుకీలు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఈ కుకీలు, మైతీలకు మధ్య మత గొడవలు గూడా ఉంటాయి. మైతీలు హిందువులు, వాళ్ళు కుకీలు క్రిస్టియన్. హ్మ్. వీళ్ళ వల్ల ఇప్పుడు రేపు మయన్మార్‌లో మళ్ళీ అరాచక పరిస్థితులొచ్చి అభద్రత, శాంతి భద్రతలు లేకపోతే కుకీలు గాని మళ్ళీ మయన్మార్‌లో చొరబడడం మొదలుపెడితే మన మయన్మార్ డిస్టర్బ్ అవుతుంది. రైట్. ఫైనల్‌గా అమెరికా అసలు ఏం ఆశిస్తుంది ఇవన్నీ చేయడం ద్వారా? అంటే
అమెరికాకి నేను ఫస్ట్‌లో చెప్పినట్టు సెయింట్ మార్టిన్ ఐలాండ్‌లో ఒక ఇది కావాలి. నిఘా పెట్టుకోవడానికి ఒక అవును. లొకేషన్ కావాలి. ఇప్పుడు అదే అంటే ఒక బేస్ కావాలి. సెయింట్ మార్టిన్‌లో బేస్ కావాలనుకున్న అమెరికాకి ఇప్పుడు మయన్మార్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అక్కడ మొత్తం వాతావరణం అంతా డిస్టర్బ్ అయితే అమెరికాకి ఈ ఆ మొత్తం గొడవలో భాగంగా మొహమ్మద్ యూనిస్ ద్వారా ఆ ఐలాండ్ ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఓకే. ఓకే. పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉండి, ఇప్పుడు మయన్మార్‌కి ఎన్నికలు జరిగి రేపు మళ్ళీ ఎవరైనా ప్రధానిగా కొత్త వాళ్ళొస్తే షేక్ హసీనా కాదు ఇంకెవరైనా వస్తే కూడా వాళ్ళు ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇస్తారనే గ్యారంటీ ఏముంది? హ్మ్. షేక్ హసీనా ఇవ్వనట్టే వాళ్ళు కూడా ఇవ్వకపోవచ్చు కదా! రైట్. వాళ్ళు కూడా ఇవ్వకపోతే ఎట్లా పరిస్థితి? అందుకని మొహమ్మద్ యూనిస్ ద్వారానే ఇది తీసేసుకోవాలి అని అమెరికా తొందరపాటులో ఉంది. రైట్. రెండోది ఇవాళ అంతిమ ఉద్దేశ్యం సెయింట్ మార్టిన్ కూడా కాదు. ఇంకా పెద్ద కుట్ర జరుగుతుంది. ఏంటి అంటే బంగ్లాదేశ్, మయన్మార్, ఇండియా ఈ 3 దేశాలు కలిసే ప్రాంతంలో ఒక క్రిస్టియన్ దేశాన్ని క్రియేట్ చేయాలనేది అమెరికా అంతిమ లక్ష్యం. రైట్. ఓకే. ఇండోనేషియాను కూడా అట్లనే విడదీసి ఒక కొత్త దేశాన్ని విడదీసింది ఈ మధ్య కాలంలో అంటే కొన్ని సంవత్సరాల కిందట. అమెరికాకి ఇటువంటివి చేయడం కొత్త కాదు. అదే జరిగితే ఇప్పటికే పాకిస్తాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మయన్మార్ వీటన్నిటి మధ్య చాలా గొడవలుంటాయి. ఇప్పుడు ఈ కొత్తగా క్రిస్టియన్ దేశం వచ్చి కూర్చుంటే ఎంత ప్రాబ్లమ్ అవుతది మళ్ళీ? ఈశాన్య రాష్ట్రాల్లో భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మధ్యనే మొహమ్మద్ యూనిస్ ఏమన్నాడు? నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ వీటితో పాటు భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను కలిపి ఒక ఎకనామిక్ జోన్‌గా తయారు చేసుకోవాలి మనము అని అన్నాడు. అనేటప్పుడు ఇండియాకి సంబంధించిన నార్త్ ఈస్ట్ అనట్లేదు. హ్మ్. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటున్నాడు. ఇండియా అనే 7 సిస్టర్స్ అని సెపరేట్‌గా పేరు అంటున్నాడు. చెప్పట్లేదు. ఇండియా అనే పేరు ఉచ్చరించకుండా చెప్తున్నాడు. అంటే రైట్. మొహమ్మద్ యూనిస్ కుట్రలో భాగం ఏంటి అంటే మొత్తం భారతదేశాన్ని కూడా విడదీసే ఉద్దేశ్యం కూడా ఉండొచ్చు. అది లేకపోయినా కూడా మణిపూర్‌లో కొంత భాగాన్ని లాక్కొని, మయన్మార్, బంగ్లాదేశ్‌లో కొంత భాగాన్ని లాక్కొని, ఒక క్రిస్టియన్ దేశం ఏర్పడితే, ఇప్పుడు అన్ని దేశాలని అమెరికా చెక్ పెట్టొచ్చు కదా! ఆ చిన్న క్రిస్టియన్ దేశాన్ని అడ్డుపెట్టుకొని మయన్మార్‌ని, బంగ్లాదేశ్‌ని, ఇండియాని అందరిని ఇబ్బంది పెట్టొచ్చు. అంటే వాళ్ళకి ఇంకొక ఇజ్రాయెల్ లాగా ఇది యూజ్ అవుతుందంటారా వాళ్ళకి? అంటే అదొక పవర్ హౌస్ లాగా యూజ్ అవుతుంది ఆ! అమెరికాకి. అంటే అందులో భూమి ఎవరిదుంది? ఇండియాదుంది భూమి. మయన్మార్, బంగ్లాదేశ్ అందరిదుంది. అప్పుడు ఎవరికి ప్రాబ్లమ్ వస్తది? అందరికీ ఇబ్బందొస్తది. పైగా అక్కడ కూర్చున్నవాడు ఎప్పుడు ఎట్లాగో అమెరికా తొత్తే ఉంటాడు. హ్మ్. క్రిస్టియన్ మతం అవ్వడం ఒకటి. రెండోది అమెరికా ఏర్పాటు చేసిన దేశం అమెరికా చెప్పినట్టే వింటుంది గదా! రైట్. సో, వింటది కాబట్టి నార్త్ ఈస్ట్‌లో మన భారతదేశానికి తూర్పు వైపున అటువైపు ఒక కొత్త దేశం ఏర్పడడం అనేది చాలా ప్రమాదం. చైనాకి, బంగ్లాదేశ్‌కి, మయన్మార్‌కి అండ్ అందరికంటే ఎక్కువ ఇండియాకి ప్రాబ్లమ్. అయితే దీంట్లో ఇంకొక ఆర్థికపరమైన సమస్య ఏంటంటే భారతదేశము మయన్మార్ మీదుగా యాక్చువల్లీ షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ మీదుగా అంటే ఇండియా కోల్‌కతాలో స్టార్ట్ అయ్యి ఢాకాకి వెళ్ళి మయన్మార్ రాజధాని తగిలి అక్కడి నుంచి ముందుకు వెళ్తే 2000 కిలోమీటర్స్ ఒక పెద్ద హైవే వేసి మల్టీ ట్రాన్స్‌పోర్ట్ రోడేసి మనం థాయిలాండ్, బ్యాంకాక్ అక్కడి దాకా వెళ్ళేటట్టుగా ఒక రోడ్ రూట్ తయారు చేద్దామనుకున్నారు. దాని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అవును. ఇటువంటి రూట్స్ చైనా కూడా తయారు చేసుకుంటుంది. అంటే చైనా నుంచి స్టార్ట్ చేసి మయన్మార్ మీదుగా, బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతం దాకా రావాలనేది వాళ్ళ ఉద్దేశ్యం అనమాట. వాళ్ళు అటు నుంచి ఇటు తీస్తున్నారు. ఇండియా ఇటు నుంచి ఈస్ట్ వైపు చేస్తుందనమాట. ఈ రోడ్లన్నీ వర్కౌట్ అయితే సముద్రంతో పని లేకుండా ఇండియా థాయిలాండ్, మయన్మా మ మ మలేషియా, ఇండోనేషియా వరకు వెళ్ళిపోగలుగుతదనమాట. రైట్. మనం బస్‌లో, కార్‌లో గూడా వెళ్ళిపోవచ్చు. హ్మ్. అటువంటి ప్రాజెక్ట్స్‌ని అన్నిటిని డిస్టర్బ్ చేయాలనేది అమెరికా కుట్ర. ఎందుకు అంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోతు అక్కడ మన నార్త్ ఈస్ట్ ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్, మయన్మార్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఇంటర్నేషనల్ హైవే వెళ్ళిందంటే అక్కడ మొత్తం ఎకోసిస్టమ్ మొత్తం మారిపోతుంది గదా! అక్కడ గ్రోత్, డెవలప్‌మెంట్ జరుగుతది. అవన్నీ జరిగితే అమెరికాకి గ్రిప్ ఉండదు దాని మీద. రైట్ సార్. అయితే అమెరికా గురించి ఎప్పుడు ఏది విన్నా గూడా అమెరికాకి ఎప్పుడు ఒక ఫ్రెండ్‌షిప్ ఉండదు. అలాంటి ద్వేషం ఉండదు. అమెరికాకి ఓన్లీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒక్కటే దానికి అవసరం అని చెప్పి అంటూ ఉంటారు. సో, ఇక్కడ అమెరికా తన స్వలాభం కోసం చూసుకుంటుంది. అవును. అయితే ఇక్కడ 2 ప్రశ్నలొస్తున్నాయి. ఒకటి, ఇంత జరుగుతూ ఉంటే చైనా ఏం చేస్తుంది? అండ్ అట్ ది సేమ్ టైమ్ భారతదేశం ఏం చేయబోతుంది? అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే రాజకీయాల్లో గానీ, లేకపోతే అంతర్జాతీయంగా జరుగుతున్న ఇట్లాంటి చికాకు పరిస్థితులు కూడా ఎవరు కూడా శాశ్వత శత్రువులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇండియా అండ్ చైనా కలిసి అమెరికాకి ఏమైనా చెక్ పెట్టే అవకాశం ఏమన్నా ఉంటుందా? యాక్చువల్‌గా మొన్నటి వరకు ఏం జరిగిందంటే మనకు గల్వాన్ లోయలో గావచ్చు, అరుణాచల్ ప్రదేశ్‌లో గావచ్చు అంటే మనకి చైనాకి టిబెట్ దగ్గర ఉన్న బార్డర్‌లో ఎక్కడైతే ఉందో అక్కడ మనకు చాలా గొడవలుండేయి. సో,
లద్దాఖ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వరకు, చికెన్ నెక్ వరకు, మనకు సిక్కిం వరకు ఇవన్నీ చోట్ల మనకు చైనాకి చాలా ఆహ్, క్లాషెస్ జరుగుతుండేయి. మనం అవును. దాన్ని వార్ అని చెప్పలేము. ఆపరేషన్ సింధూర్ లాంటిది కూడా కాదు కానీ, ఒక చిన్న సైజు గొడవలైతే ఉన్నాయి మనకి. అవును. వీటి మీద స్టాండ్ ఆఫ్ నడుస్తూ ఉంటాయి. కరోనా 2020 అప్పుడు మొదలైతే అప్పటి నుంచి మనకు కంటిన్యూ క్లాషెస్ ఉన్నాయి. అవును. కానీ సడెన్‌గా ఏమైందంటే, ఈ బంగ్లాదేశ్‌లో రివోల్ట్ వచ్చి షేక్ హసీనా ఇండియాకొచ్చేయడము, మహమ్మద్ యూనస్ అక్కడ కూర్చొని తన అమెరికా అనుకూల రాజకీయాలు చేయడము, ఇవన్నీ మొదలైన తర్వాత ఏమైందంటే, చైనా తన ఆలోచన మార్చుకొని బేషరతుగా సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. ఇండియా, చైనా మధ్యలో ఒక అండర్‌స్టాండింగ్ వచ్చి, ఇప్పుడు ఇండియా, చైనా బార్డర్‌లో టెన్షన్స్ లేవు. రైట్. ఇదంతా గమనించిన అమెరికా ఏం చేసింది, మళ్ళీ బంగ్లాదేశ్‌ని యాక్టివ్ చేసి, ఇప్పుడు మన దృష్టి అటువైపు వెళ్ళేటట్టుగా చేస్తుంది. ఇండియా దృష్టి బంగ్లాదేశ్ మీద పడాలి. చైనా దృష్టి కూడా బంగ్లాదేశ్ మీద పడాలి. రైట్. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా అమెరికాకి, ఇండియా, చైనాకి మధ్య ప్రాబ్లమ్ ఉంది. ఇండియా, చైనా అక్కడ అమెరికా ఉండొద్దని కోరుకుంటుంది. ఈ విషయంలో ఇండియాకి, చైనాకి ఏమి డిఫరెన్సెస్ లేవు. డిఫరెన్సెస్ లేవు. అమెరికానేమో అక్కడ ఉండాలనుకుంటుంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ అమెరికా, ఇండియా కూడా కలిసి పనిచేస్తుంది. ఓకే. ఎప్పుడు సౌత్ చైనా సీలో కావచ్చు, ఇండియన్ ఓషన్‌లో కావచ్చు, చైనా డామినేషన్‌ని ఎదుర్కోవడానికి ఆహ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా ఈ 4 దేశాలు కలిసి అవును. ఒక ఒక యూనియన్‌గా ఫార్మ్ అయ్యి అంటే ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి స్ నార్త్ చైనా సీ అండ్ ఇండియన్ ఓషన్ ఈ రెండిటి మీద చైనా గ్రిప్‌ని తగ్గించడం కోసం పనిచేస్తుంది. అంటే ఒకేసారి ఇండియా, చైనా కలిసి పనిచేస్తున్నాయి. ఇండియా, అమెరికా కలిసి పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా మార్కెట్ ట్రంప్ గురించి తెలుసు కదా! ట్రేడ్ ట్రేడ్ అని చెప్తూ ఉంటాడు. యాహ్! సో, ట్రేడ్ విషయంలో అమెరికా, చైనా కూడా కలిసి పనిచేస్తున్నాయి. రైట్. అంటే ఎకనామికల్‌గా ఒకలాగా ప్రవర్తిస్తారు. పొలిటికల్‌గా ఒకలాగా ప్రవర్తిస్తారు. అంటే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు గాదు. గంట గంటకు కూడా మిత్రులు, శత్రువులు మారిపోతారు. ఒక అంగ ఒక ర రాజకీయ రంగంలో అమెరికాకి, చైనాకి పడకపోవచ్చు. కానీ మార్కెట్ విషయానికొచ్చేసరికి కలిసి పనిజేయొచ్చు. ఈ విధంగా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మనం చైనాకి యుద్ధం పాకిస్తాన్‌తో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేసినప్పుడు చైనా అంటే నిర్మోహమాటంగా పాకిస్తాన్‌కి మద్దతు పలికింది. మేము వాళ్ళ వెంట ఉంటామని జెప్పింది. ఓకే. పాకిస్తాన్‌కి మద్దతు పలికిన 3 దేశాలేవి? ఒకటి తుర్కియే, రెండోది అజర్బైజాన్, మూడోది చైనా. ఈ చైనా. ముగ్గురిలో పెద్దది చైనా. యాక్చువల్లీ ఇంపార్టెంట్ అంటే చైనానే. చైనా పాకిస్తాన్‌కి మద్దతు పలకడం ద్వారా ఏమైంది? మళ్ళొకసారి ఇండియాతో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అమెరికా క్యాచ్ చేసుకుంటుంది ఇదే అన్నమాట. ఇండియా, చైనా మధ్యల కంప్లీట్ 100% ఇప్పుడు మనకు రష్యాకు మధ్యలో ఉన్నట్టుగా 100% నమ్మకంతో కూడిన బంధం లేదు. రష్యా, ఇండియా మధ్య అసలు ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడు కలిసే పనిచేస్తున్నాం మనం. బట్ చైనా అట్లా కాదు. చైనా డబుల్ గేమ్ ఆడుతూ ఉంటది. తనకు అరుణాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడేమో వ్యతిరేకంగా ఉంటది. పాకిస్తాన్ విషయం వచ్చినా వ్యతిరేకంగా ఉంటది. అదే బంగ్లాదేశ్ విషయం వస్తే మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటది. బంగ్లాదేశ్‌లో ప్రాబ్లమ్ రాగానే సరిహద్దు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. హ్మ్. ఓకే. షేక్ హసీనా ప్రధానిగా ఉన్నంత కాలం చైనా మనల్ని ఇబ్బంది పెట్టింది నార్త్‌లో, రైట్. హిమాలయాస్‌లో. వన్స్ షేక్ హసీనా పోయి మహమ్మద్ యూనిస్ రాగానే ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుందని తెలవగానే అక్కడ మనోళ్ళు ఇండియా, చైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకున్నారు. ఈ విధంగా ఎవరెప్పుడు కలిసి పనిచేస్తారో చెప్పలేం. కానీ ఇండియాకు ఫైనల్‌గా ఉండాల్సిందేంటంటే ఇన్ బంగ్లాదేశ్, మయన్మార్, నార్త్ ఈస్ట్ ఇండియా ఈ ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడికి విదేశీ శక్తుల్ని రాకుండా చూసుకోవడం అనేది ఇండియా బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు మనం సబ్ కాంటినెంట్‌లో మనదే పెద్ద దేశం కాబట్టి మయన్మార్, బంగ్లాదేశ్ అనేవి చిన్న దేశాలు. అమెరికా ఒత్తిడికి లొంగుతాయి. సో, మనం ఇండియా చేయాల్సిన పనేంటంటే బంగ్లాదేశ్, మయన్మార్‌ని అటు చైనా వైపు గాని, ఇటు అమెరికా వైపు గాని వెళ్ళకుండా మాక్సిమం ఆపడానికి ట్రై చేయాలి. మొత్తం మనం చేయగలుగుతామని చెప్పలేం. కొన్నిసార్లు మన చేతుల్లో కూడా కొన్ని ఉండదు. వాళ్ళకు ఇప్పుడు మాల్దీవ్స్ లాంటి ఒక చిన్న దేశమే హ్మ్. చాలా డ్రామాలాడి ఇబ్బంది పెట్టింది ఇండియాని. కానీ ఇప్పుడేమైంది మళ్ళీ దారికొచ్చి మాల్దీవ్స్ మళ్ళీ కాళ్ళబేరానికొచ్చింది. అవును. శ్రీలంక ఒకప్పుడు అట్లనే తయారైంది. నేపాల్ కూడా అట్లనే ఉంటది. అంటే వీళ్ళెప్పుడూ ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉంటారు. అవకాశం ఎటుంటే అటు వెళ్దామని చూస్తుంటారు. కాబట్టి ఇండియా తన స్ట్రాటజిక్ జియోపొలిటికల్ పాలిసీ ఎట్లా పెట్టుకోవాలంటే మయన్మార్ ఏమైపోయినా, బంగ్లాదేశ్ ఏమైపోయినా ఓకే. నార్త్ ఈస్టర్న్ ఇండియా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలంటే అక్కడికి అమెరికా గాని, చైనా గాని రాకుండా ఉండాలి. రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఆహ్, మోడీ, జయశంకర్, అజిత్ దోవల్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు నమ్మడం తప్ప ఇప్పుడు మన చేతిలో కూడా పెద్దగా ఏం లేవు. బికాజ్ రైట్. ఎందుకంటే 70, 80 సంవత్సరాల్లో మనం చూసిన చాలామంది ప్రైమ్ మినిస్టర్సు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్సు, ఫారిన్ మినిస్టర్స్ మన ఎక్స్‌టర్నల్ మినిస్టర్స్ వీళ్ళందరితో పోల్చినప్పుడు మోడీ, జయశంకర్
అజిత్ దోవల్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా ఏమంటారు మోస్ట్ బెటర్. కొంచెం కొంత బెటర్ అంటారు ఇదివరకు వాటితో పోలిస్తే. కాబట్టి రైట్. మరీ భయపడాల్సిన పని లేదు. బట్ నిజంగా అమెరికాతో కావాలనుకోని మన ఈస్ట్ ఇండియా ఇండియాకి ఈస్ట్ వైపు ఒక క్రిస్టియన్ కంట్రీ సృష్టిస్తే మాత్రం అది కొత్త తలనొప్పి. రైట్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా కన్‌ఫ్యూజ్డ్ రాజకీయాలు ఉన్నాయి ఇందులో. అంటే ఒక రకంగా ఇండియా, మన ప్రపంచానికి సంబంధించిన 3 అతిపెద్ద దేశాలు, ఒకటి అమెరికా, చైనా, ఇండియా, ముగ్గురు కలిసి ఒక పక్క ఫ్రెండ్లీగా ఉంటూనే ఇంకో పక్క ఒకరికొకరు చెక్‌మేట్ పెట్టుకుంటూ ఎంతో చాలా అంటే సెన్సిటివ్‌గా ఉంది ఈ రాజకీయాలన్నీ. చూద్దాం మరి ఎటెళ్తుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ అనాలిసిస్. సో విన్నారు కదండీ, అదనమాట. సో ఇక్కడ ఎవరికెవరు శత్రువులు కాదు, ఎవరికెవరు మిత్రులు కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేషన్ ఫస్ట్. ఎవరికి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ముఖ్యం కాబట్టి చూద్దాం ఇంకా ఇది ఎన్ని టర్న్స్ జరుగుతుందనేది. మీరు మాత్రం చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.